గమనిక మాయావి ఫిలిమ్స్లో చూపబడే కథలు, పాత్రలు, దృశ్యాలు పూర్తిగా కల్పితం. చరిత్ర, పురాణాలు లేదా నిజజీవిత సంఘటనలతో ఏమైనా పోలికలు యాదృచ్ఛికం మాత్రమే. వినోదం మరియు సృజనాత్మక ప్రయోజనాల కోసమే ఈ కంటెంట్ రూపొందించబడింది. ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదు. ఆంగొండహెళ్ళు దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం చివర ఒక పాత ఇల్లు. ఆ ఇంటిని అక్కడి వాళ్ళు నిశ్శబ్ద నిలయం అని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. కాని అక్కడ ఒక రాత్రి గడిపిన వాళ్లు మాత్రం మరుసటి రోజు వింత కథలు చెబుతారు. మెట్లమీద అడుగుల శబ్దం వినిపించింది. గదిలో ఎవరో నిలబడి ఉన్నట్టనిపించింది. అయితే నిజంగా ఆ ఇంట్లో ఎవరున్నారు? హైదరాబాద్ నుండి వచ్చిన యువ జర్నలిస్ట్ అర్జున్ ఈ కథలన్నీ విని నవ్వేశాడు. ఇదంతా ఊహే అన్నాడు. ఒక కెమెరా, ఒక టార్చ్, ఒక నోట్బుక్ తీసుకుని ఆ ఇంట్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించాడు. రాత్రి 11 గంటలు. ఇల్లు పూర్తిగా నిశ్శబ్దం. అచానక్గా టక్ టక్ టక్. పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం. అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. టార్చ్ వేసి నెమ్మదిగా మెట్లెక్కారు. కాని పైకి వెళ్ళగానే ఎవ్వరూ లేరు. రాత్రి 1 గంట. గడియారం ఒక్కసారిగా ఆగిపోయింది. గదిలో చలి పెరిగింది. అర్జున్ ఊపిరి ఆవిరిగా కనిపిస్తోంది. గోడపై ఒక నీడ కదిలింది. అతను వెంటనే టార్చ్ వేశాడు. గోడ ఖాళీ. భయమా లేక భ్రమ? అర్జున్ లాజిక్ వెతకడం ప్రారంభించాడు. గోడ దగ్గర చిన్న రంధ్రం కనిపించింది. అది వెంటిలేషన్. గాలి బలంగా వస్తే పైకప్పు చెక్కలు కదులుతాయి. అడుగుల శబ్దంలా వినిపిస్తాయి. ఇంటి బయట పెద్ద చెట్టు ఉంది. రోడ్డు లైటు కాంతి. ఆ చెట్టు నీడ కిటికీ గుండా గోడపై పడుతోంది. అంటే అన్నీ సహజ కారణాలేనా? ఉదయం 5 గంటలు. అర్జున్ బయటకు వచ్చి నవ్వుతూ అన్నాడు, ఇదంతా సహజమే. అంతలో అతని కెమెరా బీప్ చేసింది. చివరి రికార్డింగ్ ఫ్రేమ్లో అతను వెనక్కి తిరిగాడు. అతని వెనుక ఒక మనిషి ఆకారం ఉంది. అర్జున్ వెంటనే వెనక్కి తిరిగాడు. ఖాళీ. కానీ కెమెరాలో మాత్రం ఆ ఆకారం ఇంకా ఉంది. అతను వీడియో జూమ్ చేశాడు. ఆ మనిషి ముఖం స్పష్టంగా కనిపించింది. అది అర్జున్ ముఖమే. అయితే ఆ ఇంట్లో ఎవరున్నారు? భూతమా లేక మనమే మనకు కనిపించే మరో రూపమా? నిశ్శబ్దం. ఎప్పుడూ ఖాళీ కాదు.